ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన మరో భారీ సంచలనం చోటు చేసుకోబోతుంది. తమ న్యాయమైన హక్కుల కోసం వారు ఇప్పుడు పోరాట బాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులు తమ వేతన సవరణ పీఆర్సీ, ఐఆర్ మరియు కరువు భత్యం డిఏ పెంపుదల కోసం ఐక్యంగా కదులుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను లోతుగా పరిశీలిద్దాం. గత కొంతకాలంగా ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరి వల్ల తమ డిమాండ్ల పరిష్కారం కాకపోవడంపై తీవ్ర ఆందోళన చెందుతున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు ఒక అత్యంత కీలకమైన మరియు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. కేవలం చర్చలకే పరిమితం కాకుండా ప్రత్యక్షంగా ప్రభుత్వంతో తేల్చుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. వేతన సవరణ సంఘం నివేదిక అమలుతో పాటు పెండింగ్లో ఉన్న డిఏల పెంపు మరియు గత రెండేళ్లుగా ఊసేలేని ఐఏఆర్ బాకీల కోసం వారు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన అల్టిమేటం జారీ చేశారు. రాబోయే ఉగాది పండుగలోపు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని, లేని పక్షంలో తాము శాంతియుత నిరసనలను తీవ్రతరం చేస్తామని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ 2 సంవత్సరాల పాలనా కాలంలో ప్రభుత్వం ఉద్యోగ వర్గాలకు చేసేదేం లేదని, ప్రతి విషయంలోనూ తమను మోసం చేస్తూ వస్తున్నారని ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో కీలకమైన మాకు పీఆర్సీ లేదు, ఆర్థిక ఊరటనిచ్చే ఐఆర్ లేదు, అసలు పెండింగ్ బకాయిల గురించి అడిగితే సమాధానమే లేదని వారు తమ ఆవేదనను వెళ్లగక్కారు. ఒక ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత కూడా తన సొంత డబ్బు కోసం ప్రయత్నం చుట్టూ తిరగలిసి రావడం అత్యంత బాధాకరమైన విషయమని వారు గుర్తు చేశారు. తాడిపల్లిలోని ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య కార్యాలయంలో జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మరియు ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య అధ్యక్షుడు వెంకటరామరెడ్డి అత్యవసరంగా సమావేశమై మీడియాతో మాట్లాడారు. ఉగాది పర్వదినం నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు కనీసం మధ్యంతర భృతి ప్రకటించకపోతే తాము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల కుటుంబాలతో కలిసి రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నిరసనలు కేవలం విజయవాడకి పరిమితం కాకుండా అన్ని జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని, ఈ పోరాటాన్ని తొలుత అనంతపురం జిల్లా నుంచి ప్రారంభిస్తామని వారు అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇంతటి దయనీయమైన మరియు భయానమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు సామాన్య ఉద్యోగులు తమను నిలదీస్తుంటే వారికి సమాధానం చెప్పలేక ఉద్యోగ సంఘ నాయకులుగా తాము ఎంతో ఇబ్బంది పడుతున్నామని వారు వాపోయారు. వేతన సవరణ అనేది ఉద్యోగులకు క్రమం తప్పకుండా రావాల్సిన హక్కు అని, అది రోజు రోజుకు దూరం అవుతుందనే ఆందోళన ప్రతి ఒక్కరిలో నెలకొంది. గతంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మొదటి 2 నెలల్లోనే ఐఆర్ ప్రకటించే సాంప్రదాయం ఉండేదని, కానీ ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఐఆర్ ఊసే ఎత్తకపోవడం చరిత్రలో ఇదే తొలిసారని వెంకటరామరెడ్డి గుర్తు చేశారు. అలాగే సరెండర్ లీవ్ల నగదు, పెండింగ్ లో ఉన్న డిఏలు వంటి ప్రాథమిక హక్కులు కూడా అందడం లేదని, ఇక పదవి విరమణ పొందిన వృద్ధ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ప్రభుత్వం వారిని మానసిక క్షోభకు గురి చేస్తుందని వివరించారు. ముఖ్యంగా పెన్షనర్లు మరియు మరణించిన ఉద్యోగుల కుటుంబాల పరిస్థితి వర్ణనాతీతంగా ఉందని, వారికి అందాల్సిన బెనిఫిట్లలో ఒక్క రూపాయి కూడా అందడం లేదని వారు ఆవేదన చెందారు. కనీసం వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేక రిటైర్ అయిన వారు తమకు రావాల్సిన బెనిఫిట్లు తీసుకోకుండానే కన్ను మూస్తున్నారని వెంకటరామరెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సుమారు 30,000 కోట్లు, పెన్షనర్లకు 10,000 కోట్లు చొప్పున మొత్తం 40,000 కోట్ల రూపాయలు బకాయి పడిందని వారు లెక్కలతో సహా వివరించారు. పరిపాలన సాగించడానికి మేము ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నాం. ప్రతిగా ప్రభుత్వం నుంచి మాకు కనీసం సహకారం అందడం లేదని వారు పేర్కొన్నారు.